టీనేజ్ పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. హైపర్ దీంతో ఉంటున్నారనమాట. అంటే తల్లులకి ఎదురు సమాధానం చెప్పటం, చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేయటం. అంటే ఏదైనా బుక్ తీయమంటే లేదా ఫోన్ చూడొద్దంటే లేకపోతే ఇలా ఏది చెప్పినా కూడా కొంచెం దీనిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో అలాంటి పిల్లల్ని ఓకే నాకే బాలేదు నాకు తోడురా అని తీసుకెళ్ళచ్చు అని మీరు ఒక సలహా ఇచ్చారు, బాగుంది, తీసుకెళ్తాం. తీసుకెళ్ళాక మీరు కొన్ని సజెషన్స్ ఇస్తారు. సో తనేమనుకుంటుంది, అమ్మకి బాలేదు అమ్మకి నేను తోడెళ్ళాను అనుకుంటుంది. అమ్మేమనుకుంటుంది, నా కూతుర్ని తీసుకెళ్ళాను అనుకుంటుంది. ఇంతవరకు బాగుంది. కానీ మీరు చెప్పే ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు టాబ్లెట్స్ ఏమైనా రాసినా మందులు ఏమైనా సజెస్ట్ చేసినా అవి వాళ్ళ చేత ఎలా వాడించాలి? అంటే ఇప్పుడు నాకు బాలేదని నేను తన తోడు తీసుకొచ్చాను, ఇప్పుడు నేను కదా టాబ్లెట్ వేసుకోవాలి తన దృష్టిలో, అవి నేను ఎలా వేసుకుంటాను, తన చేత కదా వేయించాలి. దీనికి ఎలా ఏదైనా చెప్పండి మేడం. ఇప్పుడు మనం మాట్లాడుతూ అలా ఇద్దరిని మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతూ సరే మీది అయిపోయిందమ్మా, అమ్మ నువ్వు కూర్చోమ్మా, అమ్మ నువ్వు అలా అంటే కొన్ని ఇక్కడ చెప్పలేము. కానీ నేనైతే జస్ట్ ఊరికే షేక్ హ్యాండ్ ఇస్తాను. షేక్ హ్యాండ్ ఇస్తే బాగున్నామా ఎలా చదువుతాను. తర్వాత అమ్మ మీకు పలానా చోట పెయిన్ వస్తుందని అడుగుతా. అది అవును అవును అంకుల్ నాకు అక్కడ ఈ నొప్పి వస్తుందా అమ్మ, ఇట్లా ఉందా, నువ్వు పరీక్షలో రాసేటప్పుడు టక్కన ఏదో మర్చిపోతున్నావు, అవును అంకుల్ భలే చెప్పారే. ఇలా అంటే మీకు చెప్తున్నానండి. అంటే సమస్య ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ లక్షణాలు మాకు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ మనం చూస్తాను మాట్లాడేటప్పుడు అర్థం అవుతుంది ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయని. ఆ లక్షణాలను మనం అడిగితే సార్కి గుర్తు పెట్టేశాడు, ఆయనకి ఎలా తెలుసు నాకు పలానా చోట పెయిన్ వచ్చింది, ఆయనకి ఎట్లా తెలుసు అంటే మన ట్యాప్ లో పడతాడు. లేదమ్మా అవన్నీ తగ్గడానికి చిన్న టాబ్లెట్ వేసుకోమ్మా అంటే, లేదా చిన్న అంటే నేను సైకిల్ గా కొన్ని టెక్నిక్ చదవమ్మా, ఇలా మెడిటేషన్ చేయొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు, లేదా ఇలా యోగా చేయొచ్చు అని, లేదా ఒకసారి డాక్టర్ని అడిగా మందులు వాడితే కూడా మంచిదమ్మా, నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా మంచి. అంటే మనం ఇక్కడ కొన్ని చిన్న అబద్ధాలు కూడా చెప్తాం మనం. అంటే ఆమెకి మానసిక సమస్య ఉన్నా కూడా అది మానసిక సమస్య కాదు అన్నట్టు, ఇదేదో ఏకాగ్రత లోపము, లేకపోతే జ్ఞాపక శక్తి లోపము, నిద్ర పట్టక లోపము, అప్పుడప్పుడు మర్చిపోవడానికో, లేదా ఇంకొద్ది బ్రెయిన్ షార్ప్ గా ఇది తప్పే. కానీ తప్పదండి. అంటే చేదు మాత్రలో తేనె రంగరించి పెట్టాలని పెద్దోళ్ళు చెప్తారు. ఇది ఈ చేదు మాత్ర మింగించేది ఒక టెక్నిక్. తర్వాత మీరు అన్నట్టు టీనేజ్ లోనే ఎక్కువ మానసిక రుగ్మతలు వస్తాయండి. అంటే సైన్స్ ప్రకారం టీనేజ్ వాళ్ళు 14, ఆ ఏరియా ఆ వయసులో మనకు వచ్చే మానసిక రుగ్మతలు అంటే పెద్దవాళ్ళైనాక బయటపడే మానసిక రుగ్మత 50% కంటే ఎక్కువ టీనేజ్ సమస్యలేండి. టీనేజ్ లో మనం మీరు ఇందాక హైపర్ అనుకున్న అదే, ఆ హైపర్ యాక్టివ్ వేరు, కొంతమంది చురుగ్గా ఉంటారు, ఆ చురుకుదనం వేరు. అతి చురుకుదనంగా కొట్టడమో, విరిచేయడమో, దూకడమో, కాళ్ళు ఇడ్చుకోవడమో, ఇతరులు గాయపరచడమో ఇట్లా చేస్తున్నది సమస్యగా గుర్తించారు. చాలా చురుగ్గా పరిగెడుతుంటే దాన్ని టాలెంట్ అనుకుంటామని. ఆ చురుకుదనం ఇతరులకి హాని కలిగిన, తనకు హాని కలిగిన, ఈ వస్తువులకు హాని కలిగిన అది విధ్వంసం. అర్థమైందండి. చురుకుదనం చాలా అవసరం ప్రతి వ్యక్తికి. ఆ చురుకుదనం అభ్యంతరకరం కాకూడదు, ఎవరికి హాని కాకూడదు. అది హాని కలగడము అభ్యంతరకరం అయితే చురుకుదనం రుగ్మత, లేకపోతే చురుకుదనం టాలెంట్. ఇది మనం గుర్తించినప్పుడు పిల్లల్ని, మీకు ఉదాహరణ చెప్తానండి. అంటే ఇందాక సెల్ ఫోన్ అడిక్ట్ అయ్యారు, సెల్ ఫోన్ చూస్తారు, కాదని తీసుకుంటే వాళ్ళు అప్పటికి అడిక్షన్ తో సెల్ ఫోన్ ఇసిరన్న కొడతారు, ఏడుస్తారు, తల బాదుకుంటారు, అమ్మను నాన్నను బూతులు తిడతారు, టీవీ పగల కొడతారు. అట్లాంటి వాళ్ళని ప్రతి వాళ్ళకి ఆటలు అంటే ఇష్టం ఉంటది. వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళతో కొంచెం గ్రౌండ్ కు పంపించి ఏదో ఒక ఆట, ఒక గంట 2 గంటలు ఆడటం నేర్పిస్తే ఆటలకు అడిక్ట్ అవుతారండి. అంటే ఆటలని అడిక్షన్ మనం అభిరుచి అంటాం. దాన్ని అడిక్షన్ అను. హాని కలిగించేది అడిక్షన్ అంటే వ్యసనము, లాభం కలిగించేది అభిరుచి అండి. దాని అలవాటు అనేది అభిరుచి. వీళ్ళని డీవియేట్ చేయాలండి. మనం ఎట్లా ఉంది, క్రికెట్ ఎవడో ఆడుతుంటే చప్పట్లు కొడతాం, మన కొడుకుని క్రికెట్ ఆడనివ్వము. ఎవరో టెన్నిస్ ఛాంపియన్ అయితే వాడికి చప్పట్లు కొడతాం, మన కొడుకుని టెన్నిస్ ఆడనివ్వము. ఎవరో షటిల్ ఆడితే, బ్యాడ్మింటన్ ఆడితే వాళ్ళకి చప్పట్లు కొడతాం, మన ఇంట్లో ఆడనివ్వము.
ఎవరో చెస్ ప్లేయర్ అయితే వాళ్ళకి చప్పట్లు కొడతాం, మనోని చెస్ కాయను కూడా ముట్టుకోనివ్వలేం. వాడు చెస్ ఆడకూడదు, పరిగెట్టకూడదు, గెంతకూడదు, స్నేహితులతో కలవకూడదు, జైలు శిక్ష లాగా ఇంట్లోనే పుస్తకాల పురుగును చేస్తే మరి ఏం చేయాలండి? వాడు ఒక మానసికంగా రిలాక్స్ కావాలంటే సెల్ ఫోన్ చూస్తాడు, అందులో ఏదో రీల్స్ వస్తుంటే అలా నవ్వుకుంటా ఇలా చూసి దానికి అడిక్ట్ అయిపోతాడు. కాబట్టి పిల్లల్ని మీకు ఇందాక మళ్ళీ పిల్లల్ని పెంచడం ఒక కళాత్మకమైన శాస్త్రం, శాస్త్రీయ కళ. దానికి తల్లిదండ్రులు నేర్చుకోవాలండి. చదవండి, ఐఏఎస్లు ఐపీఎస్లు, అది చిన్న డిఎస్సి టీచర్ కావడానికి గంటల బడి చదివే మీరు ఉన్నతమైన తల్లి లేదా ఉన్నతమైన తండ్రి ఎలా వ్యవహరించాలి, పిల్లల ఎదుగుదల ఎలా ఉంటది, ఏ వయసులో వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ఎలా పరుగులు తీస్తారు, ఎలా స్నేహాల్ని పెంపొందించుకుంటారు, ఎలా జట్టు కడతారు తెలుసుకుని ఆచరించండి. చదవలేరా అండి? చదవలేదా? రోజు ఒక ప్రొఫెసర్ అనుకోండి, వాడు ఏదో గంట పాఠం చెప్పాలంటే రోజంతా పెద్ద ప్రిపేర్ అవుతుంటారు. ఇంత ఏదో నోట్స్ రాసుకొచ్చి ఆడ పోయి బోర్డు మీద రాసి ఇంత తంటాలు పడాడు. కొడుకునే కూతురును కంటే నా కూతురును కొడుకును బాగా పెంచడం ఎలా? పుస్తకం చదవలేరా? ఈ రోజుల్లో పుస్తకాల వరకు అవసరం లేదండి. సెల్ ఫోన్ లో ఇప్పుడైతే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అలా కొడితే నిమిషంలో సెకండ్లలో మొత్తం వచ్చేస్తారు. చదువుకోండి. శ్రద్ధ లేదు, బాధ్యత లేదు, అంకిత భావం లేదు, ఆలోచన లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. ఒక తండ్రి కావాలంటే మీకు చిన్న అంటే ఎవరేమన్నా అనుకుని చెప్తానండి. అభిమన్యుడు తల్లి గర్భంలో అర్థం నేర్చుకున్నాడండి, ప్రవేశించడం. ఆ తర్వాత తండ్రి బయటికి రావడం ఎప్పుడన్నా నేర్పాడండి? ఎందుకు నేర్పలేదు? నేర్పుంటే అతను చనిపోతాడా? అంటే ఇది అర్జును శ్రీకృష్ణుడు కాదండి, దానికి వేరే కథలు పక్కన పెడతాం. మన బిడ్డ ఇంత జ్ఞానం ఉంది అంటే ఆ పద్మవ్యూహం అవన్నీ వదిలేండి, అది యుద్ధ తంత్రాలు. అభిమన్యుడు మన కొడుక్కి ఒక జ్ఞానం ఉంది, లేదా జ్ఞానం ఉంది, ఒక టాలెంట్ ఉంది. దాన్ని మరింత పెంచడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? లేదే. టీచర్లు ఎక్కడో పెద్ద కాన్వెంట్ లో డబ్బులు కట్టేస్తే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యే ప్రశ్నే లేదండి, అయ్యే ప్రశ్నే లేదు. చాలా మంది అనుకుంటుంటారు కాలేజీల వల్ల మేధావులు అవుతారని. నాకు 12 డిగ్రీలు ఉన్నాయి, నేను ఎక్కడ ఎవడు నాకు ఇప్పటికి కూడా గురువే లేదంటుంటాను. నేను సొంతంగా చదువుకుంటుంటాను కాలేజీల్లో కూడా. జ్ఞానం అనేది వ్యక్తి ఇష్టాల మీద ఆధారపడి ఉంటారు నైపుణ్యాలు ఏవైనా. కాబట్టి పిల్లల కోసం కొంత చదువుకోండి, పిల్లల పెంపకాన్ని నేర్చుకోండి అనేది నా సూచన అండి. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విషయాలు మా 9+ న్యూస్ ప్రేక్షకులకి మంచి విషయాలు చెప్పారు. అండ్ అసలు ఈ పిల్లల సైకాలజీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పేరెంట్స్ వాళ్ళ కేర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండకూడదు అన్న మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్.